హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. డిఫెంట్లో పార్ట్ 72. అందనంత దూరం అయిపోతాం అనిపించింది. దట్స్ వే నాలోనే దాచేసుకున్నా అన్నాడు విరాట్. మరుక్షణం అతని గుండెల్లో వదిగిపోతూ తన పేరుకి కన్నీళ్లతో అభిషేకం చేసింది వరేణ్య. చిన్నగా ఆమె జుట్టు నిమురుతూ గట్టిగా హోల్డ్ చేశాడు విరాట్. ఇంత పిచ్చి పని చేయడం అవసరమా విరాట్? నువ్వు చెప్పిన విషయం చిన్నదా? డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. ఏదైనా ఫీలింగ్ ప్రాపర్గా చూపిస్తే ప్రాబ్లం ఉండదురా. బట్ నీ పెళ్ళవు తప్ప నాకేం రావట్లేదు. నిన్ను పిచ్చగా కొట్టాలనుంది, కానీ నొప్పి కలిగేది నాకే. నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాలనుంది, కానీ వేదన అనుభవించేది నేనే. మరి నాలో బాధ ఎలా పోవాలి విరాట్? ఈ 3 రోజులు ఎంత నరకం అనుభవించానో తెలుసా? కోపాన్ని నటించడానికి మనసు ఒప్పుకోవట్లేదురా. అలాగని నీ దగ్గరికి రావడానికి మైండ్ సహకరించట్లేదు. ఈ స్ట్రెస్ తీసుకోవడం నా వల్ల కావట్లేదు. మనం ఎప్పట్లా ప్రేమగా ఉండాలి. నేను అల్లరి చేయాలి, నువ్వు ఓపికగా నన్ను ప్యాంపర్ చేయాలి. పిచ్చిదాన్ని అయిపోతున్నాను విరాట్ అంది ఏడుస్తూ. మరుక్షణం ఆమెని మరింత గాఢంగా పొదుముకున్నాడు విరాట్. విరాట్ చుట్టూ చేతులు బిగించిన వరేణ్య వెక్కుతూ, చెప్పు విరాట్, ఇదంతా అబద్ధమని చెప్పేయి. నువ్వు పూర్తిగా నాకే సొంతమని చెప్పు. ఈ నిజాన్ని అబద్ధమని చెప్పు. నేను ప్రశాంతంగా ఉంటానురా. ఈ నిజం నాకొద్దంది అతని కళ్ళల్లోకి చూస్తూ. సున్నితంగా ఆమె కన్నీళ్లు తుడిచిన విరాట్ ఫోర్ హెడ్ కిస్ చేశాడు అత్యంత ప్రేమగా. ఆ మధ్యలో విరాట్ భావం అర్థమవ్వడంతో అతని చెంపలు పట్టుకుంటూ, ఇదంతా అబద్ధమే కదా అంది. హా, నువ్వు నాకే సొంతం కదా? హా, నేను చచ్చిపోయే వరకు ఇలానే కేర్ చేస్తావా? చెంపపై చిరుదెబ్బ వేసి హా అన్నాడు. మరుక్షణం అతని తలని కిందకి వంచి ఇరు పెదవుల్ని కలిపేసింది వరేణ్య. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. తన బాధ తెలపడానికి వరేణ్య సహకరిస్తుంటే తన ప్రేమను ఆమెకి చేరవేస్తూ ధైర్యం నింపుతున్నాడు విరాట్. కాసేపటి తర్వాత సున్నితంగా ఆమె కళ్ళను తుడుస్తూ వాష్రూమ్కి ఎత్తుకెళ్ళాడు. అన్నీ అడ్జస్ట్ చేసి బయటకు వెళ్ళిపోతుంటే, నువ్వే చేయించు, అసలు ఓపిక లేదు విరాట్ అంది నీరసంతో. ఆమెని చిన్న పాపాయిలా మార్చి అలసటపోయేలా బాత్ చేయించాక టవల్ ర్యాప్ చేసి మ్యాక్సీ ఇచ్చాడు. నీ షర్ట్ కావాలి. చిన్నగా నవ్వుకున్న విరాట్ షర్ట్ ఇవ్వడంతో దానికి నైట్ ఫ్యాన్ జత చేసి బయటకు వచ్చింది. విరాట్ షర్ట్ ఆమె వేసుకుంటే మోకాళ్ళ దగ్గరకు వస్తుంది. దట్టు ఆ షర్ట్లో ఇంకొకరు పట్టచ్చు ఈజీగా. కానీ ఇంట్లో వాళ్ళకి ఆమెను అలా చూసి అలవాటైపోయింది పాపం. విరిసిన కమలంలా కనిపిస్తున్న కోడల్ని చూస్తూ పెద్దవాళ్ళిద్దరు మనసులో తేలికపడటంతో వెంకన్నబాబు కొండకి టికెట్స్ తీయండంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వాణి. ట్రిప్ ఉందా అత్తమ్మ? హా, నా పిల్లలిద్దరూ త్వరగా కలిసిపోతే కొండకి వస్తానని మొక్కుకున్నా, రాగలవు కదా అన్నారు. నాకేం కాంప్లికేషన్స్ లేవుగా అత్తమ్మ, వస్తాను అనింది వరేణ్య. ఇక కన్నయ్యని అడిగి డేట్ కన్ఫర్మ్ చేస్తే సరిపోద్దంటుంటే ఇంతలో వికాస్ వాళ్ళు రావడంతో బ్రేక్ఫాస్ట్ వడ్డించారు. అక్క, తిరుపతి వెళ్దాం, వస్తావా? నాతో ఎందుకు అని శ్రమ, వికాస్ వాళ్ళు వస్తారులే అన్నారు సత్య. శ్రమ ఏముందక్క అంటూ విరాట్ రావడంతో అదే మ్యాటర్ రిపీట్ చేయగానే 10 days తర్వాత ప్లాన్ చేద్దాం, అరేంజ్మెంట్స్ చేయండి డాడ్ అని సమాధానం ఇచ్చాడు. ట్యాబ్లెట్స్ గురించి వరేణి లోపలికి వెళ్ళడంతో మామ్, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వచ్చారా మన ఇంటికి అని అనుమానంగా అడిగాడు విరాట్. వచ్చారు సత్య ఆన్సర్. రాలేదు వాణి ఆన్సర్. ఇద్దరి వైపు చూడటంతో ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు విరాట్, వరేణ్య ఫ్రెండ్ అని చెప్పాడు అన్నారు సత్య. అక్క, అతను ఎవరో కాదు, సమీర్, విరాట్ స్టూడెంట్నే, శాండీ పాపకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అన్నారు వాణి. ఓకే, నాకు ఆ విషయం తెలియదు కదా, అందుకే అతని వివరాలు తెలిసాయని చెప్పడంతో విరాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. సమీర్ ఎప్పుడొచ్చాడు మామ్? ఎప్పటి నుండో వస్తున్నాడు విరాట్. తన మెదర్కి హెల్త్ స్పాయిల్ అయితే పూణే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నేను రాజా అంకుల్కి చెప్పి హెల్ప్ చేస్తాను అంటే తెలిసిన డాక్టర్ ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయాడని సుదర్శన్ చెప్పారు. సంథింగ్ ఈజ్ రాంగ్. వాడికి కేశవ్కి ఏదైనా రిలేషన్ ఉందా? ఈ మ్యాటర్ తెలిసిన కేశవ్, కామిని చనిపోయారు. సంజీవ్ నా ఫ్రెండ్. ఇంకెవరు వాళ్ళ పొట్టికి తెలిసిందనుకుంటూ ఫోర్ హెడ్ రబ్ చేసుకున్నాడు. ఏమైంది విరాట్? నథింగ్ డాడ్ అంటూ తినేసి లోపలికి వెళ్ళిపోయాడు. వాణి, విరాట్కి హెల్త్ బాగోలేదా? టాటూ వేయించుకున్నాడక్క, ఫీవర్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు సత్య.
పొట్టి, సమీర్ నిన్ను మీట్ అవుతున్నాడా? హా విరాట్. ఎప్పటి నుండి? పూణేలో ఉన్నప్పటి నుండి. వాడికి నిన్ను శాండీని మీట్ అవ్వాలంటే భయం అనిపించిందంట. నాతో చాలాసార్లు మాట్లాడాడు. మన ఇంటి ఎదురుగానే రూమ్ తీసుకుని ఉండేవాడనింది వరేణ్య. వాడే చెప్పాడా నీకు? విరాట్ అనుమానం నిజమయ్యింది. అప్పుడే ఆఫీసర్ కాల్ చేసి సీసీ ఫుటేజ్ పంపిస్తున్నాను చెప్పడంతో వచ్చిన వీడియోని మొత్తం చూశాడు. మరుక్షణం అతని పిడికిలి బిగిసి నరాలు పైకి పొంగటంతో ఏమైంది విరాట్ అంది భయంగా. సమీర్ నెంబర్ ఉందా? లేదు, ఓల్డ్ నెంబర్ మార్చేశాడు. న్యూ నెంబర్ ఇవ్వలేదు నాకు. ఆలోచనల్లో ఉన్న అతన్ని కదుపుతూ ఏమైంది? నేను వాడు చెప్పాడని అనుమానపడలేదు. నాతో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. దట్స్ వే అది తప్పని నిరూపించాలని నిన్ను అడిగాను విరాట్. నన్ను తప్పుగా అనుకోకంది భయంగా. ఆమెకి ఫోర్హెడ్ కిస్ ఇచ్చి పక్కన పడుకున్నాడు. గుండెలపై వాలిన వరేణ్య చిన్నగా నిమురుతూ అంత నొప్పిని ఎలా భరించావు అని ప్రశ్నించింది. నీ పేరు కదా, పెయిన్ తెలియలేదు పొట్టి. వరేణ్య అనే పేరు వేయించుకోవచ్చుగా. పొట్టి అంటే అందరూ నవ్వుతారు. చిన్న చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు. అర్థమైంది, నువ్వు పిలిచిన పేరు అదే కదా అంటూ ఆగకుండా కిస్సెస్ రైన్ కురిపించింది. టేక్ సమ్ రెస్ట్. బ్యాక్ పెయిన్గా ఉంది విరాట్. మసాజ్ చేయవా కొంచెం అడిగింది బేలగా. ఆమెని బెడ్పై అడ్జస్ట్ చేసి సున్నితంగా మసాజ్ చేస్తుంటే ఆమె కళ్ళు నిద్రాదేవిని ఆహ్వానించాయి. సంజు గారు ఎందుకు ఇలా ఉన్నారు? స్వప్న చెంపలు పట్టుకుని వత్తేస్తూ మూడో మనిషి చెప్తే కానీ మా ప్రేమలు కనిపించవా మీకన్నాడు సీరియస్గా. అతను ఎందుకు అలా ఉన్నాడో తెలియని శాండీ బిక్కి చచ్చిపోయి చిన్నగా అతని గుండెలపై చేపెట్టి రాసింది. ఉఫ్, సారీ శాండీ, ఐ లాస్ట్ మై కంట్రోల్ అన్నాడు సంజీవ్. అన్నయ్య విషయంలో డిస్టర్బ్ అయ్యారని అర్థమైంది. బట్ ట్రస్ట్ మీ, వరు ఆలోచిస్తుంది. అది ఎక్కువసేపు అన్నయ్యకి దూరంగా ఉండలేదని అతన్ని శాంతపరిచింది. సారీ శాండీ, నేను హర్ట్ చేశాను. ఇట్స్ ఓకే. నేను భయపడింది నేనేమైనా మిస్టేక్ చేసి మిమ్మల్ని హర్ట్ చేశానా అనిపించింది. యు ఆర్ టూ ఇన్నోసెంట్ గర్ల్. వీక్నెస్ తగ్గిందంటూ బెడ్పై పడిపోయాడు. నేను కూడా ప్రెగ్నెంట్ అయితే బాగుంటుంది కదా అని ఆశగా అడిగింది. ఇంకో ఇయర్ వరకు మన ఇద్దరమే ఉంటాం. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, అప్పుడు ఒకరికి బర్త్ ఇవ్వడానికి ఫిట్ అవుతావు అన్నాడు. అత్తయ్య గారికి ఆశ ఉంటుందిగా మనవడిని ఎత్తుకోవాలని. ఆల్రెడీ మమ్మీకి తెలిసిన ఒపీనియన్ ఏంటో, సో ఎవ్వరూ ఫోర్స్ చేయరు. మీ ఇష్టం అంటూ లైట్ ఆఫ్ చేసింది. మనసులో ఉన్న చికాకుని ఆమె సాన్నిధ్యంలో దూరం చేసుకుంటూ శాండీకి మరింత దగ్గరయ్యాడు సంజీవ్. సమీర్ ఎక్కడున్నాడు? వాడిని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు విరాట్. అది ఫినిష్ అయ్యేలోపు ఒక ఐడియా రావడంతో కాలేజ్కి కాల్ చేసి పియూన్ని సమీర్ అడ్రస్ అడిగి స్టార్ట్ అయ్యాడు. గంట ప్రయాణం తర్వాత బైక్ ఆపి లోపలికి వెళ్ళడంతో తల పట్టుకుని కూతురు గురించి ఆలోచిస్తూ కూర్చున్న దమయంతి గారిని కదిపాడు విరాట్. అతన్ని చూడగానే వణుకు రావడంతో ఎవరు బాబు నువ్వు అని ఏం తెలియనట్టుగా అడిగారు. విరాట్, సమీర్ లెక్చరర్ని. వాడు కాలేజీకి రావడం లేదన్నాడు. మా అబ్బాయి కాలేజీలో జాయిన్ అవ్వడం ఏంటి? రీజాయిన్ అయ్యాడు. ఎక్కడ వాడు అంటూ గంభీరత పలికించాడు మాటల్లో. వని మాటలు గుర్తుకు రాగానే మరింత వణుకుతూ వాడు ఇంట్లో లేడు బాబు, పనుంటే బయటకు వెళ్ళాడని నుదుటిని చెమటతో చెప్పారు. ఆవిడని మరింత ఇబ్బంది పెట్టలేక సైలెంట్గా వెళ్ళిపోవడంతో పరుగున లోపలికి వెళ్ళి వాష్రూమ్ డోర్ బాధేశారు దమయంతి. ఏంటమ్మా? డ్రెస్అప్ అయి విసుగ్గా బయటికి వచ్చాడు సమీర్. నీ గురించి విరాట్ వచ్చాడు, ఎక్కడికైనా పారిపోరా అని ఏడుస్తూ చెప్పారు. సమీర్కి విపరీతమైన వణుకు పుడుతుంటే నా గురించి వచ్చాడా, ఇక్కడే ఉన్నాడా అని టెన్షన్గా అడిగాడు. నువ్వు ఇంట్లో లేవని పంపించేశా సమీర్. కూతురు ఎలానో దూరమైంది, నువ్వే నా బ్రతకాలరా, కొన్ని రోజులు ఎక్కడికైనా పారిపో అని ఏడుస్తూ చెప్పారు దమయంతి. సూపర్ యాక్టింగ్. రాక్షసంగా నవ్వుతూ లోపలికి వచ్చాడు విరాట్. అతన్ని అలా చూసి ఇద్దరు బెక్కి చచ్చిపోవడంతో ఈ మాటలు నమ్మేసేంత పిచ్చివాడిని అనుకున్నారా? తప్పు చేస్తున్న కొడుకుని సమర్థిస్తున్నారు. షేమ్ ఆన్ యూ అన్నాడు అసహ్యంగా చూస్తూ. బాబు, నా కొడుకును వదిలే. వాడు ఏమైతే చేశాడో అవన్నీ కూడా తెలియక చేసినవే. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. నాకున్నది వీడొక్కడే అంటూ రెండు చేతులు జోడించారు దమయంతి. నెవర్ అంటూ సమీర్ చేసిన ప్రతి పని చెప్పాడు విరాట్. అయినా ఆమెలో కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆలోచన ఉంది. సమీర్ దగ్గరికి వస్తున్న అతన్ని చూసి భయం అనిపిస్తుంటే తల్లిని ముందుకు లాక్కుని మెడ దగ్గర నైఫ్ పెట్టాడు ఆవేశంగా.
మరుక్షణం విరాట్ కళ్ళు ఎర్రగా మారడంతో దూరంగా ఉండు, దగ్గరికి వచ్చావో మా అమ్మని చంపేస్తాను, నీ వల్ల ఒక ప్రాణం పోతుంది ఇప్పుడు, దగ్గరకు రాకనే కోపంగా అరిచాడు. సమీర్, డోంట్ డూ దిస్. పిచ్చివాడిలా కనిపిస్తున్నానా నీ కంటికి? నేను అనుకున్నది చేసేంత వరకు నిద్రపోను, అలానే వరేణ్యని నీ నుండి దూరం చేస్తాను అని దమయంతిగా ఒక్కసారిగా విరాట్ మీదకి తోసేసి డోర్ లాక్ చేసి బయటకు పారిపోయాడు సమీర్. బాగున్నారు కదా మీరు? తన ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని కొడుకు ప్రవర్తనకి విరక్తి చెందిన ఆమె ఏడుస్తూ రెండు చేతులు జోడించి, నన్ను క్షమించి బాబు అని మోకాలపై జారిపోయారు దమయంతి. టేక్ కేర్ అని చెప్పి బలం మొత్తం కూడదీసుకుని 3 కిక్స్ ఇవ్వడంతో డోర్ ఒక్కసారిగా విరిగిపోయింది. అప్పటికే తప్పించుకున్నాడు సమీర్. ఛ అని అసహనంగా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు విరాట్. ఆయాసంగా ఓ చోట కూలబడుతూ క్షణం ఆలోచించకుండా వరేణ్య కాల్ చేశాడు సమీర్. నిద్రలో ఉన్నామే కాల్కి ఉలిక్కిపడి లేచి లిఫ్ట్ చేసింది నేను చూడకుండా. వరేణ్య, విరాట్ సార్కి యాక్సిడెంట్ జరిగింది, అడ్రస్ చెప్తా త్వరగా రా అని కట్ చేసి నవ్వుకుంటూ. ఈ నిజం చెప్పినా నువ్వు వాడిని క్షమించావంటే మీ ఇద్దరిది నార్మల్ లవ్ కాదు, చాలా డీప్గా ఉందని అర్థమైంది, అందుకే నీ బలహీనతపైనే కొట్టారు. ఎలా రావు ఇప్పుడు నేను చూస్తాననుకుంటూ నవ్వుకున్నాడు సమీర్. ఇటు వరేణ్యకి మాత్రం విరాట్కి యాక్సిడెంట్ అనే మాట దగ్గర రాకపోవడంతో కంగారుగా బయటకు వచ్చి వికాస్ని పిలిచింది. చెప్పు వదినా. విరాట్ ఎక్కడా? ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్ళాడు. విరాట్కి యాక్సిడెంట్ అయింది వికాస్ అని కన్నీళ్ళను ఆపుకుంటూ చెప్పింది. వాట్? ఎవరు చెప్పారు? ఇప్పుడే కాల్ వచ్చింది, పద వెళ్దాం అనింది కంగారుగా. ఒక్క నిమిషం పెద్దమ్మకి చెప్పొస్తాను. వద్దు, అత్తమ్మ తట్టుకోలేరు, మన ఇద్దరం వెళ్ళి కండిషన్ చూసి చెప్దాం అనింది. సరే అంటూ లోపలికి వెళ్ళి, పెద్దమ్మ వదినకి ఐస్ క్రీమ్ కావాలంట, కొని తీసుకొస్తానని చెప్పి టెన్షన్గా బైక్ కేసి తీసుకుని స్టార్ట్ అయ్యారు ఇద్దరు. దారి పొడవునా విరాట్కి ఏం కాకూడదు అని చిన్నగా వెక్కుకుంటూ చెప్పిన అడ్రస్కి చేరుకున్నారు. బైక్ దిగిన వరేణ్య చుట్టూ చూస్తుంటే, ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుంది వదినా? నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారన్నాడు ఫోన్ తీసుకుంటూ. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో కానీ వరేణ్య మెడపై కత్తి పెడుతూ, రేయ్ మర్యాదగా బైక్ దిగి నన్ను ఫాలో అవ్వు, లేకపోతే దీన్ని చంపేస్తా అన్నాడు సమీర్. ఇద్దరికి అర్థమైంది ట్రాప్లో ఇరుక్కున్నారని. మర్యాదగా నన్ను ఫాలో అవ్వంటూ ఓ గౌడాన్లోకి తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి రిలాక్స్గా మరో చైర్లో. రే సమీర్, ఏంట్రా ఇది? ఏం చేయను వరు డార్లింగ్, నిన్ను సొంతం చేసుకోవడానికి నేను పడుతున్న పాటలు ఇవి అన్నాడు నవ్వుకుంటూ. నన్ను సొంతం చేసుకోవడం ఏంటి? ప్రేమించావా అంది షాకింగ్గా. మరి పల్లేక జాయిన్ అయ్యా నా కాలేజీలో. మా అమ్మతో గుడికి వచ్చిన నేను విసుగ్గా దిక్కులు చూస్తుంటే నువ్వు కనిపించావు నాకు, అంతే, చూడగానే ఫ్లాట్ అయిపోయా. పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. అప్పుడే అర్థమైంది నువ్వు చదువుకున్న కాలేజ్ పేరేంటో. అసలు లేట్ చేయకుండా జాయిన్ అయిపోయా తెలుసా. నా ప్రేమకి ఎన్ని అడ్డంకులో. నీ గురించి జాయిన్ అయితే స్వప్న అందం నన్ను అట్రాక్ట్ చేసింది. బట్ ఆ విరాట్ దాని అన్న అని తెలిసి ప్లాన్ ప్రకారమే దానిని గ్రౌండ్లో పడేసి బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయా. చాలాసార్లు దానిని శారీరకంగా అనుభవించాలని చూశాను, బట్ ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చేది. ఇంతలో నువ్వు వచ్చేసావు. లక్కీగా స్వప్నకే ఫ్రెండ్ అయ్యావు. ఇక నా ఆనందం చెప్పలేని వరు డార్లింగ్ అన్నాడు నవ్వుకుంటూ. ఛీ, స్వప్నని తప్పుడు దృష్టితో ఎలా చూడగలిగావు అంది అసహ్యంగా. కాసేపట్లో ఎలానో మన పెళ్ళి జరుగుతుంది కాబట్టి ప్రతి విషయం నీకు తెలియాలి డార్లింగ్. నిన్ను చేరుకోవడానికి నేను దాటిన అడ్డంకులు అన్నాడు. తూ, నువ్వు చీ కొట్టినా నాకేం సిగ్గు ఉండదు తెలుసా. నీకు తెలియకుండా స్వప్నను అనుభవించి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, బట్ మధ్యలో ఆ విరాట్ గాడు వచ్చాడు. నువ్వు తప్ప ఎవరూ దొరకలేదా వెదవికి? అసలు నిన్ను ప్రేమించడమే కాకుండా నువ్వు కూడా ప్రేమలో పడిపోయేలా మాయ చేశాడు. అందుకే మీ అమ్మ దగ్గర నుండి నరుక్కుంటూ వచ్చా. ఆవిడ మీదకి ఎద్దును వదిలి మళ్ళీ నేనే కాపాడే కృష్ణగా పరిచయం అయ్యి పెళ్లి వరకు తీసుకొచ్చాను. పాపం మీ అమ్మ పిచ్చిది కదా, నేనేం చెప్పినా నమ్మేసి నేను బలవంతంగా పెళ్లి కొప్పించింది. అప్పుడు నా ఆనందం కౌంట్లెస్. అసలు ఎన్ని డ్రీమ్స్ వేసుకున్నానో తెలుసా. హనీమూన్కి సిమ్లా వెళ్ళాలి, ప్రతి రాత్రి ఉదయం నీతో స్వర్గం చూడాలని, అందమైన వరల్డ్ ఇమాజిన్ చేసుకున్నాను డార్లింగ్. ఈ పెళ్ళి ఆపాలని నా ఎక్స్ చాలా ట్రై చేసింది. దానికి నరకం అంటే ఏంటో చూపించి వదిలేశాను. ఇంకొక రోజులో మన పెళ్ళని
నా మనసు డ్యాన్స్ చేస్తుంటే అప్పుడు వచ్చింది దొంగ ముఖంది స్వప్న అన్నాడు పిడికిలి బిగిస్తూ. అంటే స్వప్నకి యాక్సిడెంట్ చేసి నువ్వేనా అని షాకింగ్గా అడిగింది వరేణ్య. ఎస్, నేనే డార్లింగ్. లేకపోతే నేను దూరం చేస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. విరాట్తో చెప్పి నా అంతు చూస్తానని బెదిరించింది. మా అమ్మ చనిపోతుంది స్వప్నాన్ని ఎంతగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా యూజ్ లేదు. అందుకే ఆ క్షణం అబద్ధం చెప్పాను. నువ్వు చెప్పినట్టే వింటాను స్వప్న. సార్ వరు ప్రేమ విషయం నాకు తెలియదని నమ్మకంగా చెప్పడంతో నన్ను నమ్మి వెళ్ళిపోయింది. కానీ నిన్ను వదిలి నేను ఉండగలనా? దట్స్ వై దాన్ని చంపేస్తే విరాట్ బాధలో ఉండి నిన్ను మర్చిపోతాడు. మన పెళ్ళి ప్రశాంతంగా అవుతుందని ఫాస్ట్గా వెళ్ళి వెనక నుండి స్వప్నకి యాక్సిడెంట్ చేసి సైలెంట్ అయిపోయా. మీరెవ్వరూ నన్ను తెలుసుకోలేకపోయారు అని పెద్దగా నవ్వాడు సమీర్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.